వ్యూవర్స్ మనం వచ్చేసి మంచి బహుమతి అనేటువంటిది సాధన పత్రము 11 చూస్తూ ఉన్నాము. 10వ పాఠంలోని 11వ వర్క్షీటు సృజనాత్మకత. ఇక్కడ వచ్చేసి పుస్తకము హస్తభూషణము అంటే చేతికి పుస్తకమే ఒక అలంకరణ అని అర్థం అనమాట. హస్తము అంటే చేయి, భూషణము అంటే అలంకరణ. ఇది ఒక సూక్తి. ఇలాంటి సూక్తులు కింద మరికొన్ని ఉన్నాయి, చదవండి. పుస్తకము నోరు విప్పని మహావక్త, మంచి పుస్తకము తెరిచి ఉంచినటువంటి దేవాలయము. ఇలాంటి సూక్తులను సేకరించి మరలా రాయాలన్నమాట. ఇక్కడ కొన్ని సూక్తులను రాయండి. తర్వాత మనము ఇందా చెప్పుకున్నాము, పుస్తకము ఒక మంచి హస్తభూషణము, మంచి పుస్తకము తెరిచి ఉంచిన దేవాలయము, పుస్తకము నోరు విప్పని మహావక్త. పుస్తకము పట్టినవాడు ఎన్నడూ ఒంటరివాడు కాదు. జ్ఞానము అనే దీపాన్ని వెలిగించే శక్తి ఒక పుస్తకానికే ఉంది. మంచి పుస్తకము మనిషికి మరణము లేని స్నేహితుడు. పూలు పరిమళాలను ఇస్తే పుస్తకాలు ఆలోచనలను ఇస్తాయి. ఈ విధంగా వచ్చేసి మనము సూక్తులను రాసామన్నమాట. తర్వాత ఒక పుస్తకము పలక మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటాయో రాయండి. సో మనము ఇప్పుడు కాలంలో వచ్చేసి పలక అనేటువంటిది ఎక్కువ ఉపయోగించడం లేదు. సో ఈ యొక్క పుస్తకము పలక మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుని ఉంటాయో వాటిని ఊహించి నేను కొన్ని రాశాను. అదేంటనేది చూద్దాము. ఇక్కడ పుస్తకము మరియు పలక మాట్లాడుకున్నాయి. పుస్తకం ఏం పలక బావా ఎలా ఉన్నావు అని అడిగిందనమాట. పలక వెంటనే ఏంటో పుస్తకము బావా, ఈ రోజుల్లో నన్ను అడిగేవాడే లేడు, అందరూ నీ దగ్గరికే వస్తున్నారు, అంటే పుస్తకం దగ్గరికే వస్తున్నారు అని ఈ యొక్క పలక చెప్తూ ఉంది. పుస్తకం అవును పలకమ్మ, నీవు చెప్పింది నిజమే, కానీ నా బాధ నీకేం తెలుసు, నన్ను చదివే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. ఎందువల్ల ఇప్పుడు అందరి చేతుల్లో ఫోన్లు, ట్యాబులు మాత్రమే కనిపిస్తున్నాయి. పలక అంటే నా పరిస్థితి కంటే నీ పరిస్థితి కూడా ఏమీ బాగాలేదన్నమాట. అప్పట్లో పిల్లలు నాపై బలపంతో అక్షరాలు దిద్దుకుంటూ వచ్చే ఆ శబ్దము, ఆనందము ఇప్పుడు ఎక్కడుంది అని పలక వాపోతూ ఉంది. వెంటనే పుస్తకము నిజమే, నీవు ప్రాథమిక విద్యకు పునాదివి, నీపై అక్షరాలు దిద్దినటువంటి వారే తర్వాత నాలో విజ్ఞానాన్ని చదువుతారు, మనమిద్దరము ఒకరికి ఒకరము తోడుగా ఉండాలి అని చెప్పిందనమాట పుస్తకం. పలక సరిగ్గా చెప్పావు, కాలం మారిన సాంకేతిక విషయాలు పెరిగినా నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్న వారికి మనము అవసరము ఎప్పుడూ ఉంటుంది. నేర్చుకునేటువంటి వారికి వచ్చేసి పలక అనేటువంటి అవసరం ఉంటుంది, పుస్తకం అనేటువంటి అవసరం ఉంటుంది. పుస్తకం వెంటనే అవును, విజ్ఞానాన్ని పంచడంలో మన పాత్ర ఎప్పటికీ మరువలేనిది అని చెప్పేసి ఈ విధంగా పుస్తకము పలక మాట్లాడుకొని ఉంటాయి అనేటువంటిది ఊహించి రాసింది.